ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రోగ్రెషన్స్లోని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. 2x x+10 3x+2లు ఏపీలో ఉంటే ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. సో ఏపీలో ఉంటే వాటి యొక్క కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్ అనుకుంటే సో d ఈక్వల్ టు ఏమవుతుంది, a2 - a1 ఒకటి అవుతుంది, ఇంకొకటి d ఈక్వల్ టు a3 - a2. సో ఇవి రెండు కూడా ఈక్వల్ కదా, ఓకేనా. సో a2 - a1 అంటే x+10 - a1 అంటే 2x ఈక్వల్ టు a3 - a2 3x+2 - a2 అంటే x+10 అవుతుంది. సో ఇక్కడ 3x - x అంటే 2x +2 - 10, ఓకేనా. సో 2x +2 - 10 అంటే -8 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ x - 2x అంటే -x +10. సో ఈ ఎక్స్ని ఇక్కడ సైడ్ తీసుకొద్దాం, అప్పుడు ఏమవుతుంది 3x అవుతుంది. 8 ఇటు సైడ్ తీసుకొస్తే 18 అవుతుంది. సో 3x = 18, x = 6, ఓకేనా. x వాల్యూ వచ్చేసి 6. ఈరోజు వీడియోలో ప్రోగ్రెషన్